అసోసియేషన్ ఏపీజేఏసీ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ప్రభుత్వ వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ సరెండర్ లీవ్ పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను వెంటనే ఈపీఎఫ్ పెండింగ్ బకాయిలను వెంటనే 30% ఐఆర్ను వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను వెంటనే రెండు విడతల పెండింగ్ కరువు భత్యాన్ని వెంటనే సంబంధించిన అరియర్స్ వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత ఉద్యోగ సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండి వైఖరి విడుదల చేయాలి 2 డిఏలను వెంటనే ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గము జిల్లా కార్యవర్గం తీసుకున్నటువంటి నిరసనలో భాగంగా ఈరోజు ప్రభుత్వం వహిస్తున్నటువంటి మొండి వైఖరి పట్ల ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ప్రభుత్వం ఈ మొండి వైఖరిని వినాడి ఉద్యోగస్తుల పట్ల జాలి దయ చూపిస్తూ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఇమ్మీడియట్గా 12వ పిఆర్సీ కమిటీని పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులరైజ్ చేయాలని, పెండింగ్లో ఉన్న బకాయిలన్నిటిని వెంటనే ఇస్తూ ప్రభుత్వము ఎలక్షన్స్ లోపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఇవన్నీ సత్వరము నిర్ణయాలు తీసుకొని త్వరగా ప్రకటిస్తారని చెప్పి ఆశిస్తూ, అందులో భాగంగా ఈరోజు కోడుమూరు మండల కార్యాలయం ఎదుట మనం ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలైనటువంటి యూటీఎఫ్, ఎస్టీయు ఉపాధ్యాయ సంఘాలకు మరియు పెన్షనర్స్ అసోసియేషన్కు, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి, మెడికల్ డిపార్ట్మెంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై మాకు సంఘీభావం తెలిపినటువంటి ఆశా కార్యకర్తలకు మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, ఎమ్మెల్యేహెచ్పీస్ అయితేనేమి, సిహెచ్ఓస్ అయితేనేమి, వీరందరినీ త్వరగా ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని, వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వారికి కూడా జేఏసీ తరఫున, కోడుమూరు జేఏసీ పక్షాన వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీ ఏమంటే వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని. ఉద్యోగ కుటుంబాలందరూ కూడా ఆ ఒక్క ప్రాతిపదికన ఉద్యోగికి ఉద్యోగ భద్రత ఎంత ముఖ్యమో కుటుంబ భద్రత అంతే ముఖ్యం కాబట్టి రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ అనేది కుటుంబానికి ఆధారం అవుతుందని అనేక ఉద్యోగ కుటుంబాలు కూడా ఆ యొక్క సిపిఎస్ రద్దు పిలుపు మేరకు ఖచ్చితంగా ఆయనను గెలిపించడము, అతన్ని ఒక భరోసాతో ఓట్లు వేయడం జరిగింది. కానీ ఆయనకి ఇంకా వారం గడిచినట్టు లేదు. 4 సంవత్సరాల 9 నెలల కాలమైనా ఇంకా ప్రభుత్వాధినేతకు వచ్చేసి ఇంకా వారంలోనే ఉన్నట్టున్నారు. ఆయన కనీసమైన సమస్యల పట్ల పరిష్కరించడం లేదు. ప్రతి ఒక్క వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా అంగన్వాడీ ఉద్యమంలో వచ్చి స్త్రీలందరూ కూడా కొన్ని రోజుల పాటు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ యొక్క ధర్నా నిర్వహించినారు, ఉద్యమాలు చేసినారు. ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక లాంటిది. మా ఉద్యోగ సంఘాలకు ఇది ఒక నాంది. మేము మొదటి అడుగు వేస్తూ ఉన్నాము మా యొక్క సమస్యల పరిష్కారం కోసము. ఇది ఇప్పుడుండే ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిది, వచ్చే ప్రభుత్వానికి ఒక మేల్కొలుపు లాంటిది. ఎప్పుడైతే ప్రభుత్వము ఉద్యోగులకు రావాల్సిన న్యాయపరమైన సమస్యలను పరిష్కరించలేకపోతే ప్రభుత్వం మటుకు అది చేతకాని ప్రభుత్వంగా మిగిలిపోతుంది. దానికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ మనం జేఏసీ శాఖ తరఫున ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షాలు కానీ మేము విన్నపం చేసేది ఒక్కటే, మా సమస్యలు మాకు రావాల్సిన మాకు చెల్లించండి. 11వ పిఆర్సీలో చాలా ఘోరంగా మేము అంతా విఫలమైనాము. ప్రభుత్వం మా యొక్క ఉద్యమాన్ని ఒక చరిత్రగా నిలిచిపోయిన విజయవాడ ఉద్యమాన్ని అంతటి దాన్ని కూడా నీరుగార్చి ప్రభుత్వము అన్యాయం చేసింది. కాబట్టి 12వ పిఆర్సీ అయినా ఒక నాణ్యమైన పిఆర్సీని, ఉద్యోగికి ఒక భద్రత కలిగించే పిఆర్సీని ఇవ్వాలని కోరుకుంటూ మా యొక్క ఉపాధ్యాయ సంఘాల తరఫున, మా యొక్క ఏపీటీఎఫ్ శాఖ పక్షాన
నేను తెలియజేస్తున్నాను. సోదర ఉపాధ్యాయ సంఘాలైన యూటీఎఫ్, ఎస్టీ నాయకులకు, జేఏసీ నాయకులకు, పాల్గొన్న అందరికీ, మహిళా ఉద్యోగులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్టీయూ అసోసియేషన్ ఉపాధ్యాయ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఇస్మాయిల్ సార్ గారిని కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కూర్చు. ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కోడూరు మండలంలో ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రభుత్వము అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలపైనే ఈరోజు మేము పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను ఉన్నాను, నేను విన్నాను అనేటువంటి ప్రభుత్వ పాలకులు మరి ఈరోజు ఉద్యోగస్తులను, తర్వాత ఉపాధ్యాయులను అందరినీ కూడా నిర్లక్ష్యం చేయడం అంటే చాలా బాధాకరమైనటువంటి విషయము. మరి గతంలో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేసి అధికారం కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా పక్కన తమిళనాడులో కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులను నిర్లక్ష్యం చేసినటువంటి జయలలిత పరిస్థితి ఏమైందో కూడా మనకు ఒక అనుభవం ఉంది. కాబట్టి ఈ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాలకులు కళ్ళు తెరవకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయుల యొక్క అభిమానాన్ని కోల్పోవడం కాకుండా మరి ఫలితాలు వేరే విధంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పాలకులను ఒకే హెచ్చరిక చేస్తున్నాము. ప్రజలు, ప్రభుత్వ పాలకులు, తర్వాత నెక్స్ట్ ప్రజలు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులందరూ కూడా 2 కళ లాంటి వాళ్ళు ప్రభుత్వానికి. మరి ఒకరిని నిర్లక్ష్యం చేసినట్టయితే మనకంటే మనమే పొడుచుకున్నటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ పాలకులు ఒకటే హెచ్చరిక, ఉద్యోగులకు ఏవైతే మీరు హామీలు ఇచ్చినారో ఆ హామీలనే మేము కోరుతున్నాము. మేము కోరేటటువంటి గొంతెమ్మ కోరికలు కాదు. ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. కేవలం మేము దాచుకున్నటువంటి డబ్బుల కోసం మేము రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి 11వ పిఆర్సీలో ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉద్యోగస్తులను మోసం చేసిందో వాటి నుంచి బయటపడి కనీసం 12వ పిఆర్సీనన్న ఒక చట్టబద్ధ ప్రకారం, ఒక సైంటిఫిక్ వేలో ఏ విధంగా అయితే పిఆర్సీని ఇవ్వాలనో ఆ విధంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మరి ఇంకో విజయవాడ బీఆర్సీ లాంటి ఉద్యమానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వకూడదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో జరిగేటువంటి ఉద్యమాలకు ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందని తెలియజేస్తూ మరి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేశ నాయకులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 20వ తేదీ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. వీలైనంత వరకు ఎక్కువ మంది ఆ కార్యక్రమంలో కూడా మనం పాల్గొని మన సంఘం యొక్క ఆవశ్యకతను మనం చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతోపాటు 20వ తేదీ ధర్నా కార్యక్రమం అయిన తర్వాత 21వ తేదీ రాష్ట్ర నాయకులు జిల్లా హెడ్ క్వార్టర్స్ను సందర్శిస్తూ ఉన్నారు. మరి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దృష్టికి మనం కూడా తీసుకెళ్తాము. దీంతోపాటు అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే 27వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం కూడా తలపెట్టినారు. ఈ కార్యక్రమాన్ని కూడా లాస్ట్ టైం మనం ఏ విధంగా సక్సెస్ చేసుకున్నామో అంతకు రెట్టింపు ఉత్సాహంతో మనం చలో విజయవాడ కార్యక్రమంలో కూడా పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి నవీన్ సార్ గారికి, అలాగే ఇస్మాయిల్ సార్ గారికి, అలాగే మార్క్ సార్ గారికి, మరియు మహిళా ఉద్యోగుల తరఫున బాగా చక్కగా మాట్లాడినటువంటి విజయలక్ష్మి మేడం గారికి, మరియు నాతోటి జేఏసీ కమిటీ మెంబర్స్కు, ఇతర శాఖల నుంచి విచ్చేసినటువంటి అధికారులకు, ఉద్యోగస్తులకు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి పాల్గొన్నటువంటి ఉద్యోగస్తులకు, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ప్రతి ఉద్యోగస్తులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మనం ఇంతటితో విరమించుకుంటున్నాం. థ్యాంక్ యూ.